గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం కొటేషన్తోనే మూల్యాంకనం బాధ్యతలను హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీకి కట్టబెట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. హైలాండ్లో పేపర్ వాల్యుయేషన్ పేరుతో డ్రామా నడిపించారని విచారణలో స్పష్టమైంది. ఈ కేసులో కొందరి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్న పోలీసులు ఏపీపీఎస్సీ కార్యాలయానికి నేడు వెళ్లి పలువురిని విచారించే అవకాశం ఉంది. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతల్ని క్యాంసైన్ ప్రైవేటు సంస్థకు అప్పగించడంలో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు తేల్చారు. జవాబు పత్రాల మూల్యాంకనం హైలాండ్ రిసార్టులో చేయించారని నిర్ణయించడం మొదలుకొని కొటేషన్ పద్ధతిలో ఈ సంస్థను ఎంపిక చేయడం వరకు ఆంజనేయులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై విజయవాడలో పిఎస్ఆర్ ఆంజనేయులపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఆంజనేయులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై పోలీసులు దృష్టి సారించారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన క్యాంసైన్స్ సంస్థకు కొటేషన్ పద్ధతిలో పిఎస్ఆర్ ఆంజనేయులు 2021 డిసెంబర్లో మూల్యాంకన నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కమిషన్ కార్యాలయంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న జవాబు పత్రాల బండిళ్లను హైలాండ్ రిసార్టుకు రప్పించడం మొదలుకొని మూల్యాంకనం, మార్కుల నమోదు వరకు బాధ్యతల్ని క్యాంసైన్కే కట్టబెట్టారు. ఏపీపీఎస్సీ అందజేసిన జాబితాలో ఉన్న వారితో మూల్యాంకనం చేయించే బాధ్యతలు క్యాంసైన్కు ఇవ్వడంపై పోలీసు అధికారులు ఆశ్చర్యపోతున్నారు. క్యాంప్ ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు తదితరుల్ని నియమించుకోవడంలోనూ ఈ సంస్థకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరోవైపు క్యాంసైన్తో ఏపీపీఎస్సీ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి మాత్రమే సంప్రదింపులు జరిపేలా పీఎస్ఆర్ ఏర్పాటు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సంస్థకు పనుల అప్పగింత విషయంలో వైసీపీ పాలనలో అసెంబ్లీలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత ఒప్పంద విధానంలో పనిచేసిన ఓ సీనియర్ అధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. దీనిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్యాంసైన్ సంస్థకు పనుల అప్పగింతకు సంబంధించిన ఫైలు ఏపీపీఎస్సీ కార్యాలయంలో కనిపించడం లేదు. ఈ సంస్థకు చెల్లించిన 1,14,00,000కు సంబంధించిన బ్యాంక్ చెక్ జిరాక్స్ ప్రతి మాత్రమే అందుబాటులో ఉంది. క్యాంసైన్ సంస్థకు 1,14,00,000 ఇవ్వాలంటే అందుకు అనుగుణంగా సంబంధిత సెక్షన్లో ఫైల్ ఉండాలి. ఫైల్పై అధికారుల సంతకాలుండాలి. అయితే డబ్బు చెల్లింపులకు సంబంధించిన ఫైలు ఏపీపీఎస్సీ కార్యాలయంలో అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. అసలు క్యాంసైన్కు చెక్ రూపంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన 1,14,00,000లో వాస్తవ ఖర్చు 40 లక్షల రూపాయలు మాత్రమే అని తెలిసింది. గ్రూప్ 1 నియామక వ్యవహారాల్లో ఏపీపీఎస్సీ అప్పటి చైర్మన్ గౌతమ్ సవాంగ్ తీసుకున్న నిర్ణయాలపైన లోతుగా విచారణ జరిపించారని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్లో పోలీసు బృందం పలువురిని విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కమిషన్ కార్యాలయం నుంచి హైలాండ్ రిసార్టు వరకు జవాబు పత్రాల బండిళ్లను తరలించే సమయంలో ఎస్కార్ట్గా ఉన్న పోలీసుల్ని ఉన్నతాధికారులు విచారించబోతున్నారు.